పెద్దయ్య గారు తను రావడానికి వీలేదని నేను చెప్పాను. అయినా తను ఇక్కడికి వచ్చేసిందండి. బయట తన ఒక పేద ముసలమ్మని కొట్టింది. తనను గాయపరిచి ఆ దుప్పటి లేకుండా వచ్చేసింది. దయచేసి నన్ను వెళ్ళగొట్టకండి. నేనేమీ చెయ్యలేదు. నిజంగా నేనేం చేయలేదు. అబద్ధం చెప్పుకో. నువ్వు ముసలమ్మను బాగా కుట్టావు కదా. నేనే ఆ ముసలమ్మని హాస్పిటల్కి తీసుకుని వస్తున్నాను. నీకు మనుషుల్ని చంపడం తప్ప వేరే పనేవి రాదు కదా అపరంజిత. నాకు బాగా ఆకలిస్తోంది. ఆకలితో నేనే చచ్చిపోతున్నాను. అలాంటప్పుడు ఇంకొకరిని ఎలా చంపగలను? మీరు నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టారు. చాలా దట్టమైన అడవి. అడవిలో క్రూరమైన జంతువులు. చాలా చలిగా ఉంది. నా పరిస్థితి అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి నాకు కాస్త తిండి పెట్టండి. ఇక్కడ నీకు ఎవరు ఏమీ పెట్టరు. తనని బయటికి వెళ్ళగొట్టండి. వెళ్ళగొట్టండి తనని. వదలను. రిషబ్ నేను మీ అపరంజిత ఆంటీని. ప్లీజ్ నా మీద చాలు చూపించు. రిషబ్ మీరు ఇక్కడ పూజ చేసుకున్నారు. ఎంతో మందికి దానం చేస్తున్నారు. నాకు కూడా దానం ఇవ్వండి. కాస్త తిండి పెట్టండి చాలు. రిషబ్ ప్లీజ్. చూడండి తన ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. పద రమ్మంటుంటే. అందరూ ఒక్కటయ్యారు. మీ అందరూ కుమ్మక్కైపోయారు కదా. నా డబ్బు దోచుకోవాలని చూస్తున్నారు. కానీ అలా నేను ఎప్పటికీ జరగనివ్వను. నేను సంజయ్కి భార్యని. ఇవన్నీ నా సొంతం. నేను నా ఆస్తి తీసుకోకుండా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. నేను ఈ ఊరి జమీందార్ని. ఈ జమీందార్ని తీసుకుని వెళ్ళండి. నీకు ఏమీ దొరకదు. ఇక్కడ అడుగు భూమి కూడా దొరకదు. వెళ్ళు. అలా ఎలా దొరకదు? ఇదంతా నా సొంతం. నేను నా డబ్బు తీసుకునే వెళ్తాను. నీకు డబ్బు కావాలి కదా. ఈ రోజు నువ్వు నీ డబ్బులు తీసుకునే వెళ్ళు. నీ డబ్బు నీ మొహాన కొడుతున్నాను. తీసుకొని వెళ్ళిపో. ఇంకా కావాలా? ఇవిక తీసుకో. తీసుకున్నావా నీ డబ్బులు? రాఖీకి చేసిన అన్యాయానికి దానం పొందడానికి కూడా నువ్వు అర్హతని కోల్పోయావు. ఆ పేదవాళ్లకు మేము తప్పకుండా దానం చేస్తాం. కానీ నీకు కాదు. నీ డబ్బులన్నీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. మళ్ళీ కనిపించకు. తనని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు. అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.